కాశీ యాదగిరి జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడు 5 పెళ్లి చేసుకున్నాడు అది హైదరాబాద్ వస్తే కాళ్ళు నరుగుతామని చెప్పేసి మాట్లాడదు. దాని గురించి మీరేమంటారు? దాని గురించి ఏం మాట్లాడతాం? ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చే కాళ్ళు ఎరగొట్టి అంత తప్పు పని అతడు ఏం చేసిండు? ఇప్పుడు కాళ్ళు ఎరగొడతా కరెక్టే, ఆయనలో లోపమా? ఆయన తప్పుగా మన ఆంధ్ర తెలంగాణ గురించి మన దేశం గురించి ఆయన తప్పుగా మాట్లాడిందా? ఎవరైనా ఎంపీల గురించి ఎవరి గురించి ఆయన తప్పుగా మాట్లాడలేదు కదా. మరి ఆయన కాలు ఎరగొడడానికి ఎవరికి ఉంటారు అర్హత? ఇప్పుడు కాలు ఎరగొడడానికి ఏదో మీనింగ్ ఉండాలి కదా, మరి దేనికి ఎరగొడతారు ఆయనకు? అది కూడా చెప్పాలి కదా. రేపు ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియాలో ఎవరైనా అడుగుతారు, అడిగిన దానికి మన ఆన్సర్ చెప్పాలి. మరి ఇప్పుడు అడగంగానే సంబరం కదా, ఆయన ఎందుకు కాలు ఎరగొడతాడు? ఆయన ఎందుకు కాలు ఎరగొడతారో అది చెప్పని చెప్పు అడిగిన వాళ్ళకు. అంటే ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి వచ్చిన వివాదం గురించి ఆయన మాట్లాడారు. ఆయన నాగేశ్వరరావు గురించి మాట్లాడితే ఏదో నాలుకేసి వెళ్ళిపోయింది అన్నాడు, దాన్ని మళ్ళీ వెనక్కు తీసుకుంటారు. అది అక్కడ గొడవ కదా, దానికి ఇక్కడ వాళ్ళకి సంబంధం ఏముంది? ఆ రోజు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను అంటే క్షమించారు, నేను ఆ మాటనికి తీసుకున్నాను అని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఈ తెలంగాణ కొంతమంది పాత విలేకరులు జర్నలిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడనమాట. అందు గురించే నేను అంటే అక్కడ వాళ్ళది నాగేశ్వరరావు వాళ్ళది అయ్యింది, దాన్ని వెనక్కు తీసుకుని అది మళ్ళీ ఈ ఇక్కడ వాళ్ళు కూడా జర్నలిస్ట్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఈ దేశం రావద్దు, ఈడికి రావద్దు, కాళ్ళు ఎరగొడతాం, లేకపోతే తెలంగాణ వస్తే తెలంగాణ రావద్దట. ఇప్పుడు తెలంగాణ రావద్దన్నానికి అసలు మన ఎవరు? అవునా కదా? ఆయన ఇక్కడ సినిమాలు చేసిండు, చిన్న పిల్లగాడు అప్పుడు వచ్చి వాళ్ళ అమ్మ ఎప్పుడో పుట్టినప్పుడు వచ్చిందో, అసలు ఆయన ఇక్కడ పుట్టిండో మనకు కరెక్ట్ గా తెలియదు. కాకపోతే ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ అన్న ఉండు, ఇంకొక అన్న ఉండు, అందరు ఉండు, వాళ్ళ ఫ్యామిలీలు అందరు ఇక్కడే కదా. ఇవాళ మన తెలంగాణ శరీసకం అయింది ఆంధ్ర తెలంగాణ అని, మరి ఇంత ముందు ఉన్నదా? ఆయన ఇక్కడికి రావద్దన్నానికి అసలు ఏముంటది చెప్పు? ఇప్పుడు రావద్దన్నానికి ఏదైనా తప్పు ఉంటేనే రావద్దు అనాలి, మరి ఏమున్నది? అది కూడా అనేటోళ్ళు ప్రజలు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అనేటోళ్ళు అంటారు, ప్రజలు తెలుసుకోవాలి ఆయన నీడికి ఎందుకు రావద్దు అంటారు. నేను కూడా ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారు మీరు రావద్దు అంటాడు, మళ్ళీ అందులో 3 పెళ్లిళ్ళు చేసుకుంటూ 4 పెళ్లిళ్ళు చేసుకుంటూ. పెళ్లి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గురించి జరిగేది రాజకీయం గురించి ప్రతిసారి వ్యక్తిగతంగా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన పెళ్లి? అస్సలు నేను కాదు, ప్రతి మీడియాలో కూడా చెప్తా. అంటే ఆంధ్ర తెలంగాణ అని కాదు, రేవంత్ రెడ్డి ఎవరి గురించి ఆయన అడుగుతా ఉంటారు సోషల్ మీడియాలో, మేము చెప్తాము. ఆయన 3 చేసుకుంటేంది, 4 చేసుకుంటేంది ఒక్క మాట. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏం పడక వచ్చింది, వదిలిపెట్టిండ్రు, మళ్ళీ వాళ్ళకి ఏందో వాళ్ళకి ఇచ్చిండు. ఆ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఒక్కనే ఉంటుండ్రు కదా, వేరే దేశం వెళ్ళగొట్టలేదా? లేకపోతే వాళ్ళ నిలబడితే ఎవరింటికన్నా చిప్పబడుకొని అడక తింటుండ్రా? తింటలేదు కదా. మరి అది వదిలిపెట్టి వాళ్ళ ఆయన పెళ్లిళ్ళ గురించి మీకు ఎందుకు అంటే సాటకి ఎన్ని ఉన్నా ఏం కాదు, నేను ఏం చేసినా తప్పు. చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకోవడం తప్పు, భర్తలు భార్యను భర్త చంపడం కరెక్ట్ అంటారు ఉద్దేశంలో. అదే మరి అది ఎవరు ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసుకున్న ఆయన తప్పే అనుకున్నాయి, మరి భార్యని వర్లంగా చంపుతుంటే ఏ సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడలేదు, ఏ విలేకరు మాట్లాడలేదు. దమ్మున్న వాళ్ళైతే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి మొన్న చనిపోయింది చూసినావా? ఇప్పుడు కడుపులో బిడ్డని వాళ్ళు వర్లంగా చంపితే ఏ విలేకరు ఎవరు పోయి మాట్లాడిండ్రు? ఒక్కళ్ళకి న్యాయం చేయండి మీరు సోషల్ మీడియాలో కానీ ఎవరైనా అన్నోళ్ళు, మేము అన్నాను, ఒక్కళ్ళకి న్యాయం చేయండి. అబ్బాయిని రోడ్డు మీద 9 గంటలకే గేదెంకుంటా నరుకుతుంటే ఎవరు పోయి వాడిని పట్టించారా? వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా అందరి సాయం చేశారా? అది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు ఎక్కడో, మళ్ళా రాకపోని ఈసారి ఒత్తడో రావడం మనకు అనవసరం. ఎక్కడో ఆయనదేందో ఆయన పద్ధతితో ఆయన ఏలుకుంటాడు. వారానికి ఒక రోజు వస్తాడంటే ఫ్యామిలీ పిల్లల్ని వాళ్ళని చూసుకోవద్దా? అక్కడ పరిపాలన బాగా లేకుంటే అక్కడున్న ప్రజలు అడుగుతారు, ఏమయ్యా ఇక్కడది ఏలకుంటా నువ్వు పోయి గాడుంటాను అని అక్కడ ప్రజలు అడగాలి. అవన్నీ మీరు చూస్తుండ్రు. అక్కడ ఆయన ఎట్లా చేస్తుండో ఏం చేస్తుండో చూస్తలే కదా. మరి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్పు? ఆయన మీద ఎందుకు మీ అందరికి? అదొక్కటే అన్నాయనకు చెప్తానా, ఇది వింటాడు కదా, నీ పెడితే అన్నాయన వింటాడు. ఎందుకు రావద్దో పవన్ కళ్యాణ్? ఆయన మళ్ళీ మీడియాలో కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఈ దొంగ మంచోడు కాదు, లేకపోతే మన తెలంగాణని దోసుకుందానికి వస్తుండు, లేకపోతే ఆయన మళ్ళీ తెలంగాణ యాడికొస్తాడని ఒక్కొక్కరు భయం పుట్టింది. అది ఒక్కటే నేను ఉన్నా చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చుట్టం కాదు, ఎవరు చుట్టం కాదు కదా. అది ఒక్కట లేకపోతే అదేమన్నా. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ పెడుతుండ్రు, నేనే చెప్తాను, మీరు అడగకున్నా ఎన్టీఆర్ బొమ్మ పెడుతుండ్రు, ఆ బొమ్మనే తాపియొద్దని అంటారు కొంతమంది. అంటే ఆంధ్ర వాడు ఇక్కడ కాదు,
ఇక్కడ మైత్రంలో పెట్టే విగ్రహం ఎన్టీఆర్ గారి దగ్గర రెండు కూడా తీసుకెళ్లిపోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ఆంధ్ర వాడు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఏం చేశారు వీళ్ళు? అప్పుడు ఆంధ్ర కదా ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు, ఆయన తెలంగాణని స్థాపించింది ఎవరు? మరి ఎన్టీ రామారావు కదా. తెలంగాణ అసలు అది పుట్టింది ఎక్కడి నుంచి? ఎన్టీ రామారావు కదా. మరి మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఏడలేదా? ప్రజలకు ఎవరికి న్యాయం చేయాలి, వాళ్ళ అమ్మాడి కొయ్య అని పెట్టింది ఎవరు? నువ్వు చంద్రబాబు నాయుడు అనుకుంటారా లేదా రేవంత్ రెడ్డి, కేసీఆర్? ఆయన పెట్టిండు. ఫస్ట్ అమ్మడోళ్ళకు, తర్వాత ఏసీ వాళ్ళకు, కొయ్యోళ్ళకు పెట్టిండు. ఆయన పెట్టిన భిక్ష కూడా బతికిన వాళ్ళు. ఆయన మహనీయుడు. పెట్టిన సేపట్లో తప్పని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తెలంగాణ ఏది పడ్డది, ఏది పడకుండా మరి అది ఒక్కటే ఎవరైనా ఆలోచించాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు. మా మాటలు మనకు అక్కడ దాకా పోయినా పోకుండా ఎన్టీ రామారావు పెట్టిన దాంట్లో ఏం తప్పులేదు. బాలసుబ్రహ్మణ్యం పెట్టినప్పుడు కూడా చాలా మంది ఫైట్లు అయినాయి, గొడవలు అయినాయి. ఆయన పోయి పెట్టిండు. ఎందుకంటే ఆయన కొన్ని దేవుడి పాటలు కానీ ప్రతి పాటలు ఆయన కూడా పాడిండు. పాడి అలాంటి వాళ్ళని పెట్టుకుంటాను. ఇప్పుడు శ్రీశైల యాదవ్ మొత్తం ఆయన అన్నోళ్ళు నిలబడి భోజనాలు కానీ ప్రతిది కానీ ఆయన చేస్తుండు. చేసినంత సేపట్ల ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయినా ఎందుకు సపోర్టింగ్ చేస్తున్నారు? యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తిగతంగా పెట్టాడు, పార్టీ సంబంధించి పెట్టారు, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో పెట్టారు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అదే శ్రీశైల ఉన్న పెద్ద ఉండు కదా, ఆయనకు చాలా అభిమానం ఎన్టీ రామారావు అంటే. అందు గురించే ఎమ్మెల్యే అయింది. అందులో ఇప్పుడు అభిమానంతో పెడతాడు. ఏ కుతంత్రాలు కుళ్ళు లేకుండా ఆయన ముందుండి నడుచుకుంటా శ్రీశైల యాదవ్ గాని వాళ్ళ ఎమ్మెల్యే ఆయన నవీన్ యాదవ్ గాని వాళ్ళు చేస్తారు. దాన్ని అన్ని రాజకీయాలు చేసి అన్ని ఎడబందాలు చేసి గొడవలు సృష్టించడం. మనది పాకిస్తాన్ ఒకటి, మన తెలంగాణ ఆంధ్ర పాకిస్తాన్ కాకుండా చూసుకుంటే బాగుంటది. ఆల్రెడీ ఆంధ్రాలో మొదలైంది, వెళ్ళిపోతాం అని చెప్పేశారు. లబోదిబో అంటున్నారేమో అని అనుకుంటున్నాను నేను. కానీ ప్రాంతీయ వేదన అనేది సినీ వాళ్ళకి లేదు, రాజకీయ నాయకులకు లేదు. ఇలాంటి సోమరిపోతులు అంటారు కదా, సోమరిపోతులు జనరల్ యజమాని అంటారు. ఆ యజమాని కూడా అలా అనకూడదు. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి యజమానులు తిడతారు, ఏం పని పాట లేదంటారా అని చెప్పేసి తిడతారు తప్ప ఎవరు పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. అంటే చదువు రాదు అలాంటి మాటలు కూడా అన్నారు. చదువు రాని వాళ్ళు ఎవరు అర్థమవుతుంది. చదువు రాదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టావు, వాళ్ళ బేబే అన్నావు, వాళ్ళు ఇచ్చిన పిచ్చని తిన్నావు, ఈ రోజు ఈ స్థానంలో ఉండవు. వాళ్ళు భరించిన పిచ్చే కదా. సినీ ఫీల్డ్కి వెళ్ళేవాడు కదా, నువ్వు కూడా వెళ్ళి మైకులు పెట్టి ఏం సినిమా చూసారు నన్ను అడిగేవాడు కదా. మరి నువ్వు అన్ని తీసుకున్నావుగా, నీ చరిత్ర ఏంటో నీకు తెలుసు కదా, అందరికీ తెలిసేటట్టు చేసుకుంటున్నావు, అంత మించేది. అంటే ఇక్కడ గద్దర విగ్రహం పెడతామని చెప్పి ఇప్పటి వరకు పెట్టలేదు, కానీ ఇక్కడ అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. దీన్ని అసలు ఒప్పుకోవట్లేదు జనాలు అంటున్నారు. దాని గురించి తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు గద్దర విగ్రహాన్ని గురించి ఎవరు మాట్లాడతలేదు, పెట్టాలని చెప్పేసి. మళ్ళీ ఇలాంటి సోమరిపోతులు ఆ విగ్రహం పెట్టినప్పుడు ఈ విగ్రహం పెట్టినప్పుడు గుర్తొచ్చే బదులు ఓ నీ మీడియా ఉంది పెట్టు, మీటింగ్ పెట్టి గద్దర విగ్రహం పెట్టిన గవర్నమెంట్ కోరావా? రేవంత్ అన్న ఏమన్నా అడిగావా? మరి జూబ్లీ హిల్స్ లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు రేవంత్ అన్న వచ్చి అమీర్పేట ప్రజలు అడిగిన కోరిక మీద వాళ్ళు తీర్చారు. దానికి దీనికి పోలికి పెట్టుకుంటావు. అట్లా బాలసుబ్రహ్మణ్యం సినీ ఫీల్డ్ వాళ్ళు కలిసి పెట్టారు, దానికి దీనికి పోలికి పెట్టుకుంటావు ఎందుకు? నీ దగ్గర దమ్ము లేదా? చెబుతున్నావుగా ఆయన ధరవేత్త ఈయన ధరవేత్త అని. నీ దగ్గర ఏమి లేనప్పుడు ఏం దొరుకుతావా? ఆయన ధరవేత్త ఏమో ధరవేత్త అన్నావు. నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వే వచ్చి మాట్లాడవా? నువ్వు పెట్టి అడిగావా? గవర్నమెంట్ అడిగావా? నీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, పిత్తర్ బ్యాచ్లు, 10 రూపాయలు వేసే బ్యాచ్లు, వాళ్ళని అడుగుతున్నావా? నీ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడే సొల్లు వాళ్ళతో అడుగుతున్నావా? నువ్వేనా వాళ్ళ 10 రూపాయలు 10 రూపాయలు వేసుకుని అడుగు, గవర్నమెంట్ అడుగు. నువ్వు గద్దర్ గారు ఒక జనరల్ ఉందయా, నక్సలైట్ పాట పాడాడు తెలంగాణ. అప్పుడు 5 కోట్ల మంది తెలంగాణ వాళ్ళని కదిలిచ్చాడు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు, చరిత్ర ఉంది. దాన్ని ఉపయోగించుకున్నారు రీసెంట్ గా గవర్నమెంట్ అవార్డులు కూడా. సినీ వాళ్ళకి ఇచ్చారు అవార్డులు, అవార్డులకి వెళ్ళి నువ్వు కూడా ఫోటోలు తీసావు కదా. ఆ రోజు అడగచ్చుగా, ఆ రోజు సీఎం గారు వచ్చారు, అందరూ వచ్చారు కదా, ఆ రోజు ఇదే అడిగి ఉండొచ్చుగా. ఎందుకు అడగలా? దమ్ము లేదా? మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి ముందుకు వచ్చి జర్నలిజం అది చేసాం అంటావా? వాల్యూ పోగొట్టుకునే మాటలు మాట్లాడు మాకు. నీలాంటి వాళ్ళని ముందు తరిమేయాలయా. జర్నలిజానికి ఒక యూనిటీ ఉంది. ఇలాంటి వాళ్ళ ముందు బయటికి తరిమేస్తే సిగ్గు జ్ఞానం అనేది వచ్చిందని నేను. అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహం మన తెలంగాణలో అవసరం లేదు ఇప్పుడు అంటున్నారు. ఆంధ్ర వాళ్ళ విగ్రహం ఎవరు? ఆంధ్ర వాళ్ళ విగ్రహం ఎవరు? ఎన్టీ రామారావు గారి చరిత్ర నీకు తెలుసా? ఎన్టీ రామారావు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? హైదరాబాద్ అంటే ఏడుంది? హైదరాబాద్ అంటే ఏడుంది? చిన్న చిన్న కుల వాళ్ళు ఇప్పటికీ నలిగిపోతున్నారంటే ఏడుంది? ఈ రోజు సీఎంలు పిఎంలు అయ్యారంటే ఏడుంది? మరి ఛాయమ్ముకునే వాడు పిఎం అయ్యాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఎవరు ఏందనేది అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు మా మల్లారెడ్డి గారే ఉన్నారు,
ఒకప్పుడు పాల ప్యాకెట్లు ఉన్నానని గర్వంగా చెబుతాడు. ఆయన ఈ రోజు ఎత్తా ఉన్నాడు. ఆయన కొడుకు డాక్టర్లు అవలా ఒక దేశాన్ని వెళ్తున్నారు వాళ్ళందరూ. ఎలా ఎవరి వల్ల? మరి ఆయన వల్లే. ఆయన పెట్టిన భిక్షమే అనాలి, నేను అనాలంటే. అది ఎప్పుడు అనుకోలేదే. నా యాదవ్ నా ఓడు అని చెప్పేసి ఆయన కృష్ణుడి వ్యాసం వేసిన దేవుళ్ళకి దండం పెట్టారయ్యా. అప్పుడు మా కృష్ణుడు కనపడ్డారని పొగిడారయ్యా వాళ్ళే. మరి కుల రాజకీయం చేయటం, కుల రాజకీయం చేయాలనుకుంటే ఆయన జాతిని పెంచుకోవాలంటే ఎక్కడో ఉండేవాడు. ఆయన అందరిని ఆదరించాడు. ఈ రోజుకి అదే పార్టీలో అదే విధానం కొనసాగాలని చెప్పేసి రాసి వెళ్ళాడు. అదే కొనసాగిస్తున్నారు మేము ఉన్న వాళ్ళందరూ. మరి చరిత్ర ఉంటది. ఎన్టీ రామారావు గారితో పోల్చుకోవటము, ఎన్టీ రామారావు గారిని కించపరిచే మాట్లాడటం, అలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కూడా ఆదరించరు, చేదరుస్తారు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడినా గానీ. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు అంత స్ట్రాంగ్ అన్నావు కాబట్టి 900 మంది విద్యార్థులు చనిపోయారయ్యా తెలంగాణ వల్ల. ఒక్క విద్యార్థి విగ్రహం అయినా ఆడ పెట్టావా? ఏమైంది నీ వేగం? 60 ఏళ్ళు ఆంధ్రలో మేము పెట్టుకుంటాం, ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం, పైతాడు రావు విగ్రహం పెడతాం, గల్లీ గల్లీకి వెళ్ళి చూడు. మరి నీదేమైంది? ఆదరించావా? వాళ్ళ కుటుంబాలకి ఏమైనా సాయం చేసావని చరిత్ర ఏమైనా నీ మీడియా ద్వారా ఒక్కసారి బయట పెట్టావా? ఆ 900 మంది పేర్లైనా నువ్వు బయట పెట్టావా? నీ మీడియాలో నీ ఛానల్ ఉంది కదా, ఓన్ ఛానల్, దానిలో కూడా చూసి ఏమైనా పెట్టావు బయట? అవి చెయ్యి, సమాజానికి ఉపయోగపడితే నీకు ఒక పేరు వస్తుంది సొసైటీలో. వచ్చి ఆంధ్ర వాళ్ళు తీరుతాం, పవన్ కళ్యాణ్ తీరుతాం. పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలోనే ఎక్కువ ఉండరు, ఆంధ్ర కన్నా. అది తెలుసో తెలియదు నీకు? ఆయన జోలికి వెళ్ళమాకు. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళినా ఏదైనా అని వదిలేస్తారు కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళమాకు. ఆయన అభిమానులు తెలంగాణలో ఎక్కువ ఉండరు, తెలంగాణలోనే ఎక్కువ ఆదరిస్తారు. ఏదో జగన్ గారిని తెలంగాణ తరిమేశారులే అని చెప్పి అందరినీ తరిమేస్తారులే అనే ఫీలింగ్ పెట్టుకో మాకు. తరమటం మొదలు పెట్టారనుకో నీలాంటి వాళ్ళని ముక్కు ఆనిచ్చి తరిమి కొడతారు తెలంగాణ వాళ్ళు. ఆ చరిత్ర అట్లాంటిది. చెడగొట్ట మాకు నీలాంటి వాళ్ళు. నీలాంటి వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఆలోచించాలండి అమ్మా. ఎవడు ఏం మాట్లాడతాడు అనేది ఆలోచించాలండి. వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వీడియోని ఎట్ట మాట్లాడుతున్నారని ఒకరు తల పట్టుకున్నాడు, ఒకరు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ వీడియో చూస్తే అనిపించింది మాకు. ఇప్పుడు కానీ తెలుసుకుని మాట్లాడండి. మీకు ఉన్న మీ వృత్తికి ఒక వాల్యూ ఉంది, చెడగొట్టుకోమాకండి. మీ పరువు తీసేయడానికి ఇగో ఇంతమంది సోషల్ మీడియా మిత్రులు రెడీగా ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడితే వదిలేస్తారు అనుకోవద్దు. సామాన్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నీ చరిత్ర ఏందని ఇప్పిస్తారు. వస్తుంది ఆడాడు. నువ్వు 2 మాటలను ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. పంచాయతీ నుంచి అదే గోళ. ప్రతి ఒక్కడే వేసేసుకుంటున్నాడు గట్టిగా. తెలంగాణ వాడు వేసుకుంటున్నాడు, ఖమ్మం వాడు వేసుకున్నాడు, వరంగల్ వాడు వేసుకున్నాడు. నేను ఎవరు పెడతా. మరి ఇప్పటికైనా మారి నీ చరిత్ర అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుండేది.